సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ ను బండబూతులు తిట్టిన బొత్సను సీఎం జగన్ తండ్రి సమానులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇదే బొత్స జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలన్నారని గుర్తు చేశారు. వైఎస్ భార్య విజయమ్మను కూడా అవమానించారని మండిపడ్డారు. అసలు గతంలో బొత్స ఏం మాట్లాడారు, నిన్న జగన్ ఏమన్నారు, ఇవాళ వాళ్ళిద్దరిపై షర్మిల ఎలా విరుచుకుపడ్డారో చూద్దాం. నేను ఆ రోజు చెప్పాను, అందుకే ఇతను ఆస్తికి వారసుడు తప్ప రాజకీయానికి వారసుడు కాదు అని చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు విషయాలు, రాబోయే కాలంలోనూ ఈయన ఏ విధంగా అతన్ని ఇబ్బంది పెడతారనే విషయాన్ని. వాళ్ళ గురించి సింగిల్ ఎజెండా, ఎవరేం పోయినా ఎలా పోయినా పర్వాలే, కానీ అతను ఆయనకొక్కరికే నాయకత్వం కావాలి, రాజ్యాధికారం కావాలి అనే కాంక్షతోనే ఇలా చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు. జగన్ ఎందుకు ముద్దా కింద పెడతారండి? జగన్ కాంగ్రెస్ పార్టీ ముద్దా కింద పెడుతుందా? ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి కాంగ్రెస్ పార్టీకి? ఎవరు తప్పు చేస్తే వారు జైలుకి పోతారు. తప్పు చేసిన వాళ్ళు వెనకేస్తామంటారు కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి ఒక్క సీట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచే అవకాశం, గెలిస్తే అవినీతికి వచ్చి గేట్లు ఎత్తిసినట్టే, అవినీతికి వచ్చి మన లైసెన్స్ ఇచ్చినట్లే. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసిన వాడు. గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొద్దున న్యూస్ లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకుని నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈ రోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రితో సమానమయ్యారంట. రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈ రోజు అందరినీ ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.